ప్రైజ్ ది లార్డ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? దేవుడు మనల్ని మన కుటుంబాలను దీవించుగాక. అలాగే ఈరోజు వాక్యం చదువుకుందాము. వాక్యం వచ్చేసి 118 కీర్తన 8వ అధ్యాయం. మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజును నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నిజమే కదా ఫ్రెండ్స్. మనుషులు నమ్ముట వ్యర్థమే, రాజులు నమ్ముట వ్యర్థమే. కానీ యెహోవాను నమ్ముకొనుటను యెహోవాను ఆశ్రయించుట మేలు. అంటే మనకు మనుషులు ఎవరు చేయరు, రాజులు ఎవరు చేయరు, ఎవరు చేయరు అన్నమాట. దేవుడే ఆ సహాయం చేస్తాడు. మనం ఏదైనా అవసరమైనప్పుడు మనుషులు నమ్ముకుంటాము, రాజులు నమ్ముకుంటాము. మనుషులపైన, రాజులపైన, ఈ భూమి మీద ఉన్న వారందరిపైన మనం ఆధారపడతాము. అలా కాదు, మనకు ఏదైనా వచ్చినప్పుడు, కష్టాలు కన్నీళ్ళు వచ్చినప్పుడు మోకాళ్ళ వంచి దేవుని దగ్గర మొరపెడితే మనకు ఆ సహాయం దేవుని వద్ద నుంచే వచ్చింది. అంటే దేవుడు మంచి మనుషులను పంపిస్తాడనమాట. ఆమెకి మనసులో పుట్టించి ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళి, ఆ బిడ్డ వేదనలో ఉన్నాడు, ఆ బిడ్డకి సహాయం చేయమని. అది మనుషుల మీద కన్నా, రాజుల మీద కన్నా దేవుడి మీద ఆధారపడి ఉండటం మంచిది ఫ్రెండ్స్. నాకు తెలిసింది నేను చెప్పాను. ఇట్లో ఏమన్నా తప్పులుంటే క్షమించండి. దేవుడు మనల్ని, మన కుటుంబాలు దేవుడు దీవించును గాక. మళ్ళీ ఇంకో కంటత వాక్యంతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ మై ఛానల్.